రికార్డింగ్ నెంబర్ 21 భాగవత వివరణము చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ నారదుల వారు 20వ నెంబర్లో చెప్పుకున్నాం. నారదుల వారు కంటిన్యూస్గా వీణని ఆలాపిస్తూ దాన్నే వింటూ ఆ వేదాలన్నిటి యందు ఆసక్తుడై నాదము అనే వేదం మీద ఆసక్తితో నారాయణ కథని గానం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను నేను కంటిన్యూస్గా అని చెప్పారు. ఇంకా కూడా చెబుతూ ఉన్నారు. విష్ణుదేవుడు తీర్థపాదుడు, ఇంకా కూడా నారదుల వారే మాట్లాడుతూ ఉన్నారు. తీర్థపాదుడు అంటే ఏంటంటే తన పదమైన ఓంకారమును పట్టిన వాళ్లను తరింపజేస్తాడు. అంటే ఏమిటి? ఆయన్ని పట్టుకొని వాళ్ళని తరింపచేయడా? నీకు అక్కర్లేని వస్తువుకి నీకేం విలువ ఉంటుంది? మనకి దాహం వేసినప్పుడు నీళ్ళ విలువ ఉంటుంది. దాహం వేసినప్పుడు నీళ్లు తప్పకుండా ఇస్తాడు దైవము. ఇచ్చినప్పుడు ఆ రుచి మనకు తెలుస్తుంది. అడగకుండానే దాహం వేయకుండానే నీళ్లు సప్లై చేసేటంత తెలివి తక్కువ వాడు కాదు దైవం. అందుకని చక్కగా చెబుతున్నారు. ఓంకారము అనే తన పాదాన్ని పట్టుకున్న వాళ్ళని తరింపచేసేటటువంటి వాడు తీర్థపాదుడు అనే మాటకు అది అర్థము. తన చరిత్రను నేను ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెబుతూ ఉన్నారు. నారదుడు ఏం చెబుతూ ఉన్నాడంటే ఆ పరమాత్ముడి, ఆ పరబ్రహ్మ స్వరూపుడి, ఆ ఓంకార స్వరూపుడి గానం నేను చేస్తూ వెళ్తూ ఉంటే పిలిచినట్టుగా వచ్చి సన్నిధిలో ఉంటున్నాడు. ఉండటమే కాకుండా నా హృదయంలో స్థిరపడిపోతున్నాడు. ఘనత్వం చెంది నిలుస్తున్నాడు. ఘనత్వం అంటే స్థిరపడిపోతున్నాడు. నేనేమీ పిలవలేదు న్యాయంగా ఆయన్ని. నేను పాడుకుంటూ వెళ్తుంటే పిలిచినట్టుగా వచ్చి దగ్గరికి వచ్చి నా మనసులో నిలిచిపోతున్నాడు. ఒక ఘనస్వరూపంతో నిలిచిపోతున్నాడు అని చెబుతూ ఉన్నారు. ఆ పాదాల యొక్క మహిమని ఎలా చెప్పుకుంటాం మనం అంటే అర్థం ఏమిటి? పిలవకపోయినా వస్తున్నాడు ఆయన అని నారదుల వారు చెప్పే మాటకి ఆ భగవంతుడికి ఎంత కరుణ ఉంటుందో మనం అంటే. అంతేకాదు ఆయనకు ఒక వీక్నెస్ కూడా ఉన్నట్టుగా కనపడుతోంది. ఏం జరుగుతోంది ఇక్కడ? తలుచుకుంటే చాలు వచ్చి కూర్చుంటాడు. ఒకసారి ఒక చందమామలో కథ చదివాను నేను. ఏ పురాణాల్లోదో అయి ఉండాలి న్యాయంగా. నారదుడు అడుగుతాడు విష్ణుమూర్తిని, తండ్రి నీకు సాధ్యం కాని పని ఏదైనా ఉంటే చెప్పు నాకు, నీ వల్ల అన్నీ అవుతాయని నాకు తెలుసు, నీకు కూడా కంట్రోల్ లేనిది, నీకు సాధ్యం కానిది ఏదన్నా ఉందా అని అడుగుతాడు. అడిగితే విష్ణుమూర్తి నవ్వి చెబుతాడు, తప్పకుండా ఉంది. నా అనుగ్రహం నా కంట్రోల్లో ఉండదు. నేనేదో నా బాధల్లో నా రొటీన్లో నేనుంటాను. ఏ భక్తుడో పిలుస్తాడు, పిలవంగానే ఫస్ట్ నా అనుగ్రహం వెళ్ళిపోతుంది. ఇంకా నేను వెళ్ళక తప్పదప్పుడు. ఆ రకంగా ముట్టుకుంటే అంటే స్వభావం అన్నమాట ఆయనది. తలుచుకున్నామా వచ్చి కూర్చుంటాడు. కానీ మనం దేవుడు రావటం అంటే ఆయన వచ్చినా రాలేదనుకొని ఎక్కడో చూస్తూ ఉంటాం మనం. మరి వస్తాడు వెళ్ళిపోతాడు, కాసేపు తలుచుకున్నంతసేపు ఆయన మనతోనే ఉంటాడు అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనకి నారదుల వారు తన చరిత్ర ద్వారా చెబుతున్నారు. నేను ఊరికే పాడుకుంటూ ఉన్నాను, వచ్చి కూర్చుంటున్నాడు. కూర్చోవటమే కాదు, నా లోపల, నా మనసు లోపల, నా హృదయం లోపల స్థిరపడిపోతున్నాడు, ఘనస్వరూపుడైపోతున్నాడు అని చెబుతూ ఉన్నారు. తడి కాలి కంటినట్టుగా, తడిలో కాలు పెడితే కాలి కంటినట్టుగా దైవాన్ని తలుచుకుంటే వచ్చేస్తాడు అంతే. ఆ విషయం చెబుతూ ఉన్నారు. ఆ పాదం యొక్క గొప్ప మహిమని మన కోసం మనకెంత అందుబాటులో ఉన్నదో ఆ పాదము అనే విషయం ఇక్కడ నారద మహర్షి అందరికీ గురువై ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మన కోసం. ఆ పాద మహిమని అన్నమయ్య గారు కూడా పాడారు కదా. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదానికి, ఆ పాదాలకి, ఆ పదమునకు మనమందరం కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుందాము. ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు నారదుల వారు, విను వ్యాస, సంసారం సముద్రం లాంటిది. ఇందులో ఎప్పుడు ఇంద్రియాలు వాటికి సంబంధించిన సుఖాలు అనుభవించాలి అని చెప్పి కోరికలతో లాగుతూ ఉంటాయి. ఆ లాగిన వైపు వెళ్తారు జీవులు. వెళ్ళినప్పుడు ఎన్నో చిక్కులు పడతారు. అట్లా చిక్కుబడ్డ వాళ్ళకి ఒక్కటే
పరిహారము, ఒక్కటే సొల్యూషన్. ఒక్క విషయం చేస్తే వాళ్ళ చిక్కులన్నీ తొలగిపోతాయి. అది ఏమిటి అంటే విష్ణు గుణ కీర్తనము ఆ సముద్రాన్ని దాటించే నావ వంటిది అని చెప్పారు ఇక్కడ నారద మహర్షి. విష్ణువుని తలుచుకుంటే చాలు ఆ మహాసముద్రాన్ని, ఆ చిక్కులతో కూడిన సంసార సముద్రాన్ని దాటిస్తుంది ఆ విష్ణు గుణకీర్తన. విష్ణువు యొక్క గుణాలు తలుచుకున్న కొద్దీ మనల్ని చేయబట్టుకొని ఆ నావ అనేటటువంటి విష్ణు కీర్తన దాటిస్తుంది ఆ సముద్రాన్ని అని చెప్పారు ఇక్కడ. అట్లాగే యోగాభ్యాస మార్గం కూడా ఒకటి ఉంది. ఆ మార్గంలో ఎంతో సాధన కష్టపడి చేస్తారు. చేసినా కూడా ఎంత సాధన చేసినా కామము క్రోధము వదలవు. యోగ సాధనను విష్ణు సేవతో నడిపినప్పుడు ఏమవుతుందంటే శాంతిగా మంచి శాంతి లభిస్తుంది ఒకటి. తర్వాత చేసేటప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి సుఖమే. అది మాస్టర్ గారు మా ఇంట్లో చెప్పిన మాట కూడా. ఇది చాలా కష్టం అని చెప్పి ఒక మాట ఉంది కదా మాస్టర్ గారు, మనకి ఇది ఏమన్నా బ్రహ్మ విద్య అని కోట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మ విద్య చాలా కష్టమా అండి అని అడిగితే లేదు, మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందాన్ని ఇచ్చేదే బ్రహ్మ విద్య. అన్నిట్లోకి తేలికైందే బ్రహ్మ విద్య. ఇది చాలా కష్టపడి సాధించాము అనే గర్వం ఉన్నవాళ్ళు మటుకు ఇది కష్టం అని చెప్పి చెబుతారు. ఇది కష్టం కాదు, అన్నిట్లోకి తేలిక. సంసారం కంటే తేలిక ఇది. సంసారం చేయటం ఎంత కష్టం న్యాయంగా. ఒక్క వస్తువు కావాలంటే నువ్వు చెప్పులు వేయాలి, డబ్బు తీసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి, బజారుకి నడిచి వెళ్ళాలి. కానీ ఇదేమిటిది, ఉన్న చోటే ఊరికే తలుచుకుంటావు అంతే దైవాన్ని. ఆ విష్ణు నామ సంకీర్తన కూడా గొంతెత్తి కూడా చేశావో లేదో తలుచుకోగానే వచ్చేస్తాడు ఆయన. అంతకంటే సులభమైంది ఇంకోటి ఏముంది, ఆధ్యాత్మిక విద్య కంటే సులభమైంది ఇంకోటి ఏముంది అని చెప్పారు మాస్టర్ గారు. నారదుల వారు ఇది చెప్పి ఇలా అంటున్నారు, నా జన్మ రహస్యాన్ని కర్మల రహస్యాన్ని అంతా కూడా వ్యాస మహర్షి నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్పాను నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత భగవానుడైన నారదుడు వ్యాసుడితో ఇట్లా చెప్పేసి వీణ వాయించుకుంటూ హాయిగా యథేచ్ఛమైన మార్గమున ఏగెను. యథేచ్ఛ అంటే ఒక ఫ్రీడమ్. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేసి తీరాలి అనే కర్తవ్యం అనేది భారం నెత్తిన లేనటువంటి మార్గం. భగవానుడు అంటే దివ్య జన్మకు సంబంధించిన అనుగ్రహాది శక్తులన్నీ ఉన్నవాడు, అన్ని శక్తులు కలవాడు. నారదుడు దివ్య జన్మ అయినది. ఆ దివ్య జన్మలో అనేక శక్తులు, ఇంకొకరిని అనుగ్రహించగలిగేటంత శక్తులన్నీ ఉంటాయి. శక్తులు ఆయన వాడుకోవడానికి కాదు, అదంతా చాలా పొరపాటు. వాళ్ళేదో విడిగా ఉండి శక్తులన్నీ నేర్చుకొని అణిమాది అష్టసిద్ధులన్నీ నేర్చుకొని ఉపయోగించుకునే బుద్ధి కాదక్కడ. అది కేవలం లోకానికి అనుగ్రహాన్ని చూపించే శక్తులన్నీ కూడా నారదుడి దగ్గర ఉన్నాయి అని చెప్పడానికే దివ్య జీవితము, దివ్య జన్మ, దివ్యమైన జన్మకు సంబంధించిన అనుగ్రహం మొదలైన శక్తులన్నీ గలవాడు నారదుడు అని ఇక్కడ చెప్పారు. ఈ వృత్తాంతం అంతా, ఈ విషయం అంతా కూడా చెప్పిదంతా ఎవరు చెబుతున్నారు? సూత మహర్షి చెప్తూ ఉన్నారు. మొత్తం ఇది నారద వ్యాస సంభాషణలన్నీ కూడా ఆయన చెబుతూ ఇలా అన్నారుట. ఈ నారద మహర్షి ఎప్పుడు వీణ వాయించుకుంటూ ముకుంద గీతాలు మోగించుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఎంత బాగుందో ఆ మాట. వీణ వాయిస్తూ ముకుంద గీతాలు మోగించుకుంటూ తిరుగుతుంటాడు. ఆ ముకుంద గీతాలన్నీ కూడా విన్నవాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తాయి, వాళ్ళ పాపాలని కూడా పోగొడతాయి. ఇటువంటి అభిలాష ఉన్నవాడు, అంటే ఇటువంటి ఇష్టం ఉన్నవాడు, ఇటువంటి జీవితం ఉన్నవాడు సృష్టిలో మరొకడు లేడు. నారదుడు ఒక్కడే. తన గానం ద్వారా లోకుల పాపాలు పోగొట్టి లోకులకు ఆనందాన్ని కలిగించేటటువంటి పద్ధతిలో జీవిస్తూ ఉన్న వ్యక్తి ఇంకొకడు లేడు అని సూత మహర్షి చెప్పాడు. నారదుణ్ణి ఈ రకంగా బాగా పొగడాడు. పాపం ప్రశంసించిన సూతుణ్ణి చూసి శౌనకుడు ఇలా అడిగాడు. నారదుడి మాటలు విన్న తర్వాత భగవంతుడైన బాదరాయణుడు ఏం చేశాడు అని అడిగాడు. బాదరాయణుడు అనే పేరు ఈ మన వ్యాసుల వారికి ఉన్నది. దానికి కారణం ఏమని చెప్తారంటే, ఆయన రేగు చెట్ల వనంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండేవాడన్నమాట. ఆ రేగు చెట్టు పేరు బాదరాయణము అని గుర్తు నాకు. ఇక్కడ కూడా ఇంచుమించు అలాగే చెబుతున్నారు. సరస్వతి నదిని బ్రహ్మనది అని అంటారట. బ్రహ్మనది అయిన సరస్వతికి పశ్చిమ తీరంలో, పడమట తీరంలో
శమ్యాప్రాసము అనే ఒక సుప్రసిద్ధమైన ఆశ్రమం ఉందిట. సుప్రసిద్ధము అంటే బాగా ఎస్టాబ్లిష్ అయ్యి అందరికీ తెలిసినటువంటి ఒక ఆశ్రమం. శమ్యాప్రాసము అనే ఆశ్రమం ఉందిట. ఆ ఆశ్రమం ఎక్కడ ఉన్నది అంటే ఒక రేగు చెట్ల వనంలో ఉన్నదిట. చుట్టూతా రేగు చెట్లు అన్నమాట. ఆ రేగు చెట్ల వనంలో మంచి సత్రాలు ఉన్నాయి. యజ్ఞానికి ఎంతో కూడా అనుకూలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. వ్యాసుల వారు అక్కడ ఉండటం మొదలుపెట్టారన్నమాట. ఒకనాడు స్నాన సంధ్యాదులన్నీ కూడా పూర్తి చేసుకొని స్థిరమైన మనస్సుతో అంటే స్థిమితపడి భక్తి మార్గంతో ఈశ్వరుడి మీద మనస్సు నిలిపాడు. స్నానం చేసుకొని ఒక చోట కూర్చొని చక్కగా మనస్సు స్థిమితం చేసుకొని మనస్సుని ఈశ్వరుడి మీద నిలిపి కూర్చున్నాడు. ఈశ్వరుని అధీనమైన మాయతో ఆ మాయనంతా తలుచుకుంటూ ఉన్నాడు. ఈశ్వరుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ అద్భుతమైన మాయా జాలాన్ని జీవుల మీద అంతా వేసి ఓ పెద్ద సంసారమై తయారైపోయింది కదా జీవులందరికీ అని వ్యాసుడు జీవులు తయారు చేసుకున్న భగవంతుడి మాయతో జీవులు తయారు చేసుకున్న సంసారాన్ని చూశాడనమాట. ఇక్కడ ఏమిటి సంసారము, సంసార బాధలు అంటారు. మనం హాయిగా ఉన్నాము, జబ్బు చేస్తే డాక్టర్ దగ్గర పోతాం, హాయిగా బెడ్ మీద పడుకుంటాం, మందులు ఇస్తారు, మళ్ళీ ఇంటికి వస్తాం, హాయిగా పిక్నిక్లకు పోతాము, హాయిగా ఉన్నాము, పిల్ల జల్లా డబ్బు దశకం. దేనికి సంసారమో అని గోల పెడుతూ ఉన్నారు ఇక్కడ అని అనిపించవచ్చు కొంతమందికి. తప్పకుండా అనిపిస్తుంది కూడా. ఎందుకంటే మనం బురదలో ఉన్నప్పుడు కేవలం అది బురద మటుకే మనకి తెలిసినప్పుడు బురదలో నుంచి బయటికి రాగలిగిన స్థితి ఒకటి ఉన్నది. బయట స్వచ్ఛమైన నీళ్లున్నాయి, ఆ నీళ్ళల్లో ఇంకా బాగుంటుంది అని మనకి తెలియనప్పుడు ఇది చల్లగా బాగుంది కదా, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఎవరో అన్నారు. ఆ రకంగా అందులో ఉన్నప్పుడు అది బాగానే అనిపిస్తుంది. ఏమీ తప్పులేదు అందులో. ఇది ఒకరి విషయం కాదు, అందరి విషయము ఇది. అందువల్ల వీళ్ళు సంసారం అనేది ఏమిటి అనే విషయం మనం కొంచెం పాండరోవర్ చేయాలి. దేన్ని సంసారం అంటున్నారు ఇక్కడ అంటే మన మనస్సులో దేన్ని గురించి ఏమి మనం భావన చేస్తున్నామో అదే మన సంసారం. మన సంసారం అవతల మనిషికి ఉండదు. మన భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. మన సంసారం వేరు, వాళ్ళ సంసారాలు వేరు. వాళ్ళ భావన వాళ్ళ సంసారం. మనకి నిసర్గదత్త మహారాజ్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు, మరాఠీ ఆయన రియలైజ్డ్ మాస్టర్. ఆయన చరిత్ర చాలా బాగుంటుంది. ఐఆమ్ దట్ అని ఒక ఆయన ప్రశ్నలు సమాధానాలుగా ఆయన పుస్తకం ఒకటి ప్రింట్ చేశారు. ఆ పుస్తకంలో ఒకరు అడుగుతారు ఆయన్ని, లోకం చాలా పాడైపోయింది కదా స్వామి అని అడుగుతారు. ఆయన అంటారు, ఎవరి లోకం? నీ లోకమా అని అడుగుతారు. నా లోకం ఏమిటి స్వామి, ఇన్ని లోకాలు ఉన్నాయా అంటాడు వీడు. అవును ఉన్నాయి, ఎవరి లోకం వాళ్ళది కదా, ఎవడు ఏది అనుకుంటాడో అది వాడి లోకము. నా లోకంలో ఏమి సమస్యలు ఎప్పుడు ఉండవు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నా లోకం అని చెప్పి నిసర్గదత్త మహారాజ్ అంటారు. అదే రకంగా మనం కొంచెం దాని మీద పాండరోవర్ చేస్తే మనకు అర్థమవుతుంది. మనం అనుకుంటున్నది మనకి మటుకే నిజం. లోకంలో ఆర్గ్యుమెంట్స్, గొడవలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎందుకు వస్తున్నాయంటే ఒకే విషయాన్ని గురించి వాడొకటి అనుకుంటాడు, మనం ఒకటి అనుకుంటాం. మన అభిప్రాయాలు, మన స్ట్రాంగ్ ఒపీనియన్స్, దాన్ని మన ఎక్కార్ట్ టోలే కాన్సెప్చువల్ డాగ్మాస్ అంటారు. అంటే ఇరుక్కుపోయాం, ఆ చీకటి గదుల్లో, ఆ కూపాల్లో ఇరుక్కుపోయి దాంట్లో నుంచి చూస్తూ ఉన్నాం. దాంట్లో నుంచి చూసేటప్పుడు వేరేగా కనపడుతుంది. ప్రతివాడికి ప్రపంచం వేరువేరుగా కనపడుతుంది. ఆ కనపడేదే నిజం అనుకుంటాడు. ఈ అనుకోవటము అనే ప్రాసెస్ మనస్సుకు సంబంధించింది, థాట్ ప్రాసెస్కి సంబంధించింది. ఇది సర్ఫేసు, ఈ అలలివి. సముద్రంలో అలలు, సముద్రం ఎలా అవుతాయి? అలలు పైన సర్ఫేస్లో ఉంటాయి. అది మనం పట్టించుకోవాల్సిన విషయం కాదు. లోపల లోతుగా గంభీరంగా అద్భుతమైన సముద్రం ఉన్నది. అదే రకంగా నేను ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాను. పైన సర్ఫేస్లో మనస్సు అనే అలలు ఉంటాయి. వాటిని మనం పట్టించుకోక్కర్లేదు. చేతులతో పక్కకి నెట్టి
అలల్ని నురుగుని పక్కకి నెట్టి ఒక మునుగు మునిగి వచ్చినట్టుగా సముద్రంలో ఇక్కడ కూడా మనం అవసరమైన చోట ఒక మునక వేసి తప్పకుండా రావచ్చు, చక్కగా నిర్మలంగా రావచ్చు. ఈ మనస్సు మనల్ని కల్మషం చెయ్యలేదు. మనంగా ఉన్న వస్తువు పరబ్రహ్మ వస్తువే సాక్షాత్తు అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ. అందువల్ల ఈ మహానుభావులందరూ ఒక్క మాట చెప్తే అది మనల్ని ఎంత పరిశుద్ధి చేస్తుందా అని అనిపిస్తుంది. నాకు కూడా అర్థమయ్యేది కాదు, ఇన్ని లోకాలు ఉన్నాయా, ఎవరి లోకం వాళ్ళదేమిటి అని అర్థమయ్యేది కాదు. అదే రకంగా ఇంకో చిన్న కథ ఉంది. నారదుడు భూమి అంతా తిరిగి వెనక్కి వెళ్తే విష్ణుమూర్తి అడుగుతాడు, నారద లోకాలు ఎలా ఉన్నాయి, జనం ఎలా ఉన్నారు అంటే, లోకాలన్నీ బాగున్నాయి తండ్రి, జనం మటుకు ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు అంటాడు నారద మహర్షి. అది గుర్తుకొచ్చింది. అలా ఎవరి లోకంలో వాళ్ళు ఉండకుండా కాస్త కళ్ళు తెరిచి ఆ మాయని పక్కకి తొలగించమని భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే చాలు. ఇన్ని చదువుకున్నాం కదా, ఆయన్ని తలుచుకుంటే చాలు. వ్యాస మహర్షి కూర్చొని ఇంకా కూడా ఈ మాయ గురించి, జీవుల గురించి పాపం ఆయన ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఏమిటసలు జీవుడు మాయతో మోహపడుతున్నాడు. న్యాయంగా జీవుడు అనేది పరమాత్మ వస్తువే కదా, అతీతుడు త్రిగుణాలకి జీవుడు. కానీ తను గుణాలకి లోబడిన వాడిని అని అనుకుంటున్నాడు. మాయతో వచ్చినటువంటి జీవత్వాన్ని, సంసారాన్ని చూడగలిగాడన్నమాట వ్యాస మహర్షి. ఇలా జరుగుతోంది కదా, జీవుడు మాయ వల్ల మోహపడుతున్నాడు, తనని తాను అభిమానించుకుంటున్నాడు. అభిమానం ఎందుకు అసలు? అభిమానించటము అనేది రాగానే నేను వేరు నువ్వు వేరు అయిపోతుంది. మిగిలిన వారికన్నా తను వేరుగా ఉన్నానని నమ్మి తనకిష్టమైన పనులు తాను చెయ్యటము అనే ప్రాసెస్లో ఒక చక్కర్లో పడిపోయాడు. దానివల్ల తనే కర్తను, నా మీద ఉంది బాధ్యత అంతా అనుకుంటున్నాడు. నేను దీన్ని అనుభవిస్తున్నానని నమ్ముతున్నాడు అనే మాట మనం ఇక్కడ మర్చిపోకూడదు. అంటే మన నమ్మకాలే ఎక్కువగా, అంటే మానసికమైనటువంటి జీవితమే మనం జీవిస్తూ ఉన్నాం. మనస్సును దాటిన స్థితి మనకు రాలేదు. శరీరము, మనస్సు, ఇంద్రియాలు పుట్టడం తన వల్ల పుట్టలేదే, నేను పుట్టించుకోలేదే ఇవన్నీ కూడా అని కూడా తెలియటం లేదు జీవులకి. ఎందువల్లంటే భగవంతుడి మాయది. పెరగటము మన చేతుల్లో లేదు. ఆహారాన్ని తీసుకోవటం, మింగాలన్నా కూడా దైవశక్తి కావాలి. మింగుడు పడదు. ఒక్కొక్కప్పుడు అనారోగ్యంగా ఉంటే ఊహించే శక్తి కూడా దైవందే. వయస్సులో వచ్చే మార్పులు కూడా దైవానివే, తన చేతుల్లో లేనివి. తనకన్నా ముందు చాలా కాలం నుంచి ఇది జీవులకు జరుగుతూ ఉంది. ఇతరులు చనిపోయిన తర్వాత కూడా ఉన్న వాళ్ళకి ఆ మార్పులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎవరు గమనించట్లేదు. తను కూడా ఉన్నంతకాలం ఈ దేహం ఉంటుంది, తన దేహం పోయాక ఇదంతా మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. దేనికి ఎవరు కర్త? నేను గనక కర్తనైతే మరి నేను ఇన్నాళ్ళు చేస్తున్న పని నా దేహం పోగానే ఎవడు చేస్తాడు? ఇది నేను లేని లోటు ఏమన్నా ఇక్కడ కనపడుతుందా? మనకి తెలుసు ఏమీ కనపడదని. తనలో ఏ భాగము కూడా, నాలో ఏ భాగము నేను సృష్టించుకోలేదే అనేది కూడా తెలియకుండా బతుకుతున్నారు. అటువంటి తను పూర్తిగా పరాధీనుడు, నాకు సంబంధం లేదు ఈ జరిగేదాంతో. అయినా కూడా ఆస్తిపాస్తులు, గృహము, భార్య, పిల్లలు అని ఎన్నో భావాలు కలిగి ఉంటున్నాడు ప్రతివాడు కూడా. తనలో ఏ భాగము తనది కానప్పుడు చుట్టూ ఉన్నవి మటుకు తను ఎట్లా అవుతాయి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఓన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటారు మన ఎక్కట్ టోలే. యూ ఓన్లీ బిలీవ్ దట్ యూ కెన్ ఓన్ సంథింగ్. యూ కెన్ ఓన్లీ థింక్, యూ కెన్ ఓన్లీ బిలీవ్ దట్ యు ఆర్ ఓనింగ్ సంథింగ్, బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఓన్ యువర్ ఓన్ బాడీ ఆల్సో అని చెప్పి అంటారు ఆయన. అంత సర్వాంతర్యామిదే. ఎవడైతే సర్వత్రా ఉన్నాడో, అంతర్యామిగా ఉన్నాడో, ఆయన లేకపోతే ఏదీ లేదు అనేటటువంటి స్థితిలో ఎవడైతే ఉన్నాడో ఆయనదే ఇదంతా అని ఇలా ఆలోచించుకుంటూ ఉన్నాడు వ్యాస మహర్షి. తను చేయాల్సిన పనులన్నీ కూడా ఈశ్వరుడు ప్రేరేపిస్తున్న మాయ దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాయి. మనం కూడా చూసుకుంటే ఊరికే ఉండగానే ఏదో వెనక నుంచి ఒకటి తరుముకొస్తుంది. అది చేయవలసిన పరిస్థితి మనకు వస్తుంది. మాయ దగ్గర నుంచి రావడం అంటే మనం చేయకుండా ఉండలేము, ఇంకంతే, అది చేయాల్సిందే. కొన్ని పనులు చేద్దాం అనుకున్నా కూడా చెయ్యలేము. అవంతా కూడా మాయ వెనకాలండి మనల్ని నడుపుతోంది. మాయ చేతిలో బొమ్మలమైనాం కానీ మన చేతిని మనం దైవం చేతిలో పెట్టలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తన దేహాన్ని అనుక్షణం రక్షిస్తూ ఉన్నవాడు ఆ పరమాత్మే. ఏమవుతోంది ఇక్కడ? తను తినే ఆహారం శరీరంలో అన్ని భాగాలకు చేరి శక్తి ఇస్తోంది. ఆ శక్తి చక్కగా ఆ పని తీరంగానే
బయటికి వెళ్ళిపోయి ఆకాశంలో చేరుతోంది. అట్లాంటి సందర్భంలో తను చేసే పనికి తను కర్తనని ఎలా అనుకుంటాడు జీవుడు అని అంటున్నారు. అంటే వదిలేసావు, శ్వాసని పీలుస్తూ ఉన్నావు ఇన్నాళ్ళు, ఒకప్పుడు వదిలేయాలి, వదిలేసావు, దేహం పడిపోయింది, ఇప్పుడు ఆ పని ఎవడు చేస్తాడని బాధపడతావా నువ్వు? ఎంత న్యాచురల్గా జరుగుతోంది ఇదంతా అని చెప్పి చెబుతూ ఉన్నారు. అదే రకంగా ఎట్లా తీసుకోవాలట, మనం ఒక పెద్ద లక్షాధికారి దగ్గర పనిచేస్తూ ఉన్నాం. ఆ దుకాణం ఉంది, పెద్ద దుకాణం, ఒక అమ్మకం చెయ్యాలి, మనం ఒక వస్తువు అమ్మాం, డబ్బు తీసుకున్నాం, లెక్క రాసి ఆ డబ్బుని గల్లాపెట్టెలో వేశాం. కానీ అది నాది అనుకుంటే ఎన్ని చిక్కులు వస్తాయి? బందికానాలోనే పడతాం, జైల్లో వేసిస్తారు మనల్ని. అలా ఉంది మన జీవుల బతుకు అని చెప్పి చెబుతూ ఉన్నారు వ్యాస మహర్షి. తనది కాని దాన్ని తనది అనుకున్నందువల్ల, కేవలం అనుకున్నందువల్ల, నమ్మినందువల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలా కాకుండా తను జీవిస్తూ ఉన్న సృష్టి అనే అంగడిలో, షాపులో తనతో పాటు అన్నీ కూడా అంతర్యామివే. సృష్టి అనే షాపులో అన్నీ అంతర్యామి వస్తువులే. అంతర్యామి కనపడ్డు కదా, యజమాని రాడు కదా, ఏమీ చూడడు కదా అని అనుకోవటానికి వీల్లేదు. అంతర్యామి అంటేనే సర్వత్రా లోపల చరించేవాడు, దొంగలాగా ఉండి మనల్ని చూస్తూ ఉంటాడు అనుక్షణం. ఆయనకి తెలియకుండా మనం ఏ పని చేసే ప్రసక్తే లేదు అసలు. మనం అనుకోవచ్చు ఎవరు చూడకుండా చేస్తున్నాము అని చెప్పి. ఒక గురువు శిష్యుడు కథ ఉంది, బహుశా ఇది రామకృష్ణ పరమహంస దేనేమో. ఎలా చూస్తాడు దేవుడు మనల్ని అన్నప్పుడు పరమహంస గారు అనుకుంటా శిష్యులందరికీ తలా ఒక పండు ఇచ్చి ఎవరు చూడకుండా వెళ్ళి తినిరండి అని చెప్పి చెబుతారు. అందరూ తినేసి వస్తారు, ఒక్కడు మటుకు తినకుండా తీసుకొస్తాడు. ఎవరు చూడకుండా తినమన్నా కదరా, ఎందుకు తినలేదా నువ్వు అని అడిగితే, నేను చూస్తున్నా కదా స్వామి, నాకే తెలియకుండా నేను తినలేను కదా, అందువల్ల తెచ్చాను వెనక్కి అంటాడు. మనలో నుంచే తొంగి చూస్తాడు దైవం, వేరే ఎక్కడో ఒక్కర్లా. అన్నీ ఆయనకు తెలుస్తాయి. ఎవరి దగ్గర ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావు అని మనం అర్థం చేసుకుంటే సర్వత్రా ఉంటాడు. ఈ సృష్టి అనే అంగడి, ఈ షాపులో అన్నీ ఉన్నాయి. ఆయన కనపడ్డు కదా, ఆయనకేం తెలియదని నువ్వు అనుకోవద్దు. ఏదన్నా నెత్తినేసుకున్నావా నువ్వు బంధంలో పడిపోతావు. కర్తృత్వం అంటే అమ్మో ఈ బాధ్యత నాదేనండి, ఈ సంసారాన్ని నేనే ఈదాలండి అనుకోవటం ఎందుకు? ఈదాలంటే ఈదు, చెయ్యాలంటే చెయ్యి, అనుకునే పనే ఉంది. అనుకోవటం ఎందుకు అసలు? కానీ అనుకుంటాము, బంధంలో పడతాం. కర్మ ఫలం కూడా, ఏమండి ఈ పని చేస్తే ఈ లాభం వస్తుందండి అనుకుంటూ దాని వెంట పోతున్నావు కదా, అక్కడ కూడా నీకు బంధం కలుగుతుంది, దానివల్ల దుఃఖం కూడా కలుగుతుంది. ఇటువంటి అనర్థము అంటున్నారు. ఇంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లో నువ్వు బయటపడాలంటే ఒక్కటే ఉపాయం ఉంది దీనికి, జీవుడు బయటపడటానికి. నారాయణుడి భక్తి యోగంతో కానీ ఈ బాధలన్నీ పోవు. భక్తి యోగం చేయాల్సిందే అని చెప్పి ఇక్కడ తను అర్థం చేసుకున్నాడు వ్యాస మహర్షి. ఇట్లా నిశ్చయించుకొని బాదరాయణుడు ఈ భూమి మీద ఉన్న జీవులందరి మేలు కోరి ఒక గ్రంథం రాయాలి, వీళ్ళందరి మేలు కోసం నేను ఈ పని చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. దానిని ఎలా ఉండాలట, ఆ పుస్తకం వింటూ ఉండగానే భక్తి అవ్వాలట, అట్లా ఉండాలట. భక్తి యోగము వింటూ ఉంటుంటేనే జీవులందరూ దాంట్లోనికి వెళ్ళిపోయేటట్టుగా ఉండాలట. అదే వేదం అయిపోవాలి. ఈ గ్రంథాన్ని చదవటం వల్ల వాళ్ళకేమర్థం అవ్వాలట, మాధవుడే మాకు శరణం, వేరే ఎవరూ లేరు. ఆ లక్ష్మీధవుడే, ఆ మాధవుడే, ఆ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆ పరమాత్మే శరణము అని తెలియాలి. జీవులకు అట్లా ఉండాలి. రాయబోయే పుస్తకం సంసార బంధం తనంతట తనే తొలగిపోవాలి, జీవులందరికీ క్షేమం కలగాలి అని ఇట్లా భావించాట వ్యాసమహర్షి. మన కోసం వ్యాసమహర్షి అలా భావించి భాగవతాన్ని రాశారు అని చెప్పారు ఇక్కడ సూత మహర్షి. రాసిన తర్వాత ఆ భాగవతాన్ని మోక్షార్థి అయిన శుకుడి చేత చదివించట. శుకుడి జీవితం మొత్తం మోక్ష అన్ని అర్థించటమే, వేరే ఇంకొక కోరిక లేదు ఆయనకి. అట్లాగని మోక్షార్థి అని మనం అంటున్నాం, కానీ ఆయన నాకు మోక్షం కావాలి అన్నవాడు కాదు. ఏదైనా కావాలి అంటే మళ్ళీ బంధంలో పడతారు కాబట్టి అది కూడా ఆయన ఎప్పుడూ అనలేదు. మోక్షార్థి అంటే అర్హత గురించి చెప్తూ ఉన్నారు. ఆ శుకుడికి అర్హత ఉంది కాబట్టి చదివించాడుట ఆయన. ఇది వినంగానే మళ్ళీ శౌనకుడు
ప్రశ్న అడిగాడు సూతుణ్ణి. సుఖయోగి ఎప్పుడు మోక్షస్థితిలోనే ఉంటాడు కదా, వాడికి అటువంటి ఆయనకి భాగవతం చదవాల్సినటువంటి అవసరం ఏమిటి అని ప్రశ్న వేశాడు. సూత మహర్షి ఇట్లా చెప్పాడు, భాగవతం ఎట్లాంటిదిటంటే ఆ భగవంతుడి చరిత్ర ఎటువంటిది అంటే దేని యందు అపేక్ష లేనివారు, దేన్ని కోరని వాళ్ళు కూడా కోరతారట దేవుణ్ణి. అటువంటి వాడుట పరమాత్మ. దేని యందు అపేక్ష లేనివారు దేవుని యందు అపేక్ష కలిగి ఉండవలెను అంటున్నారు. దేవుడి గురించి కోరికలు ఉండకూడదు, కానీ దేవుడి స్మరణ మానాడంటే మళ్ళీ ఆ కొండ ఎక్కేవాడు పట్టుకున్న తాడుని వదిలినట్టే కింద పడిపోతాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. దేవుడి స్మరణ యోగ సాధకులందరికీ కూడా సిద్ధిని కలిగిస్తుంది. సిద్ధి అంటే అనుకున్న ఫలితాన్ని ఇస్తుంది. దేవుణ్ణి స్మరిస్తూ ఏ యోగమైనా సాధన చెయ్యి, దేవుణ్ణి స్మరిస్తూ ఏ పనైనా చెయ్యి, నీకు తప్పకుండా అది సక్సెస్ అవుతుందన్నమాట. సిద్ధి కలిగిన తర్వాత వాళ్ళు మానరు, ఇంకా దేవుడి స్మరణ మానరు. పని అయిపోయింది కదా, ఇంక మనకి దేవుడితో పని లేదు అని అనుకోరు వాళ్ళు. అందుకే వాళ్ళని సిద్ధులు అన్నారు. వాళ్ళు పని ఉన్నా దైవాన్ని స్మరిస్తారు, యోగం చేస్తున్నా దైవాన్ని స్మరిస్తారు, యోగ సాధన ఆపినా దైవాన్ని స్మరిస్తారు. దేని యందు ఆపేక్ష లేనివారు, దేన్ని కోరని వాళ్ళు, ఆత్మానందాన్ని పొందిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు ఆత్మానందంలోనే ఉన్నారు, నిరంతరం హరినామ స్మరణ చేస్తూ ఉంటారుట. వాళ్ళు ఇంకో స్థితిలో ఉండలేరుట. ఎందువల్ల అంటే నారాయణుడే వాళ్ళ చేత నిష్కారణంగా హరిభజన చేయిస్తాడట. దీనికి కారణం నారాయణుని యందు ఉన్నది కానీ వాళ్ళల్లో లేదు అని చెప్పి, అంటే ఆయన చేతిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. పరమాత్మ చేతిలో ఉన్నటువంటి వాళ్ళు మనం చదువుకుంటే ఫస్ట్ మొదట్లో గురించే శెట్టి గారు చెప్పడం ఉన్నది. ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు, నారాయణుడట్టివాడ నవ్య చరిత్ర. అటువంటి వాడా నారాయణుడు? ఏమీ కోరని వాళ్ళు, ఎంతో ధైర్యవంతులు, ఆత్మలోనే నివసిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళు ఏ కారణంతోనూ ఏది కోరని వాళ్ళు, కారణం అక్కర్లా వాళ్ళకి. అటువంటి మునులు నిష్కారణముగా నారాయణుణ్ణి భజన చేస్తూ ఉంటారా, స్మరణ చేస్తూ ఉంటారా? దీనికి కారణము నారాయణుడే. నారాయణుడు అటువంటి వాడన్నమాట. ఆయనని స్మరణ చెయ్యకుండా తెలిసిన వాళ్ళు ఉండలేరన్నమాట అని అర్థం దీనికి. ఆ విషయం అర్థం చేసుకున్న వాళ్ళు, పరమాత్మని తెలుసుకున్న వాళ్ళు, ఆత్మారాములైనటువంటి వాళ్ళు, ధైర్యం కలిగిన వాళ్ళు నిష్కారణంగా నారాయణుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. మనకేమిటంటే కారణం లేకుండా ఎందుకు చేయాలండి అనేటటువంటి యాటిట్యూడ్. మనం మనస్సుతో జీవించే వాళ్ళం. మనస్సుకు ఉంటుంది, ప్రతిదీ ఒక లింక్ ఉంటుంది దానికి. ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, వెనకాల తోకలు ఉంటాయి. కోసం ప్రొడక్షన్స్ ఎప్పుడు ఓపెన్లో పెట్టుకొని ఉంటాం మనం. ఆ కోసం, దీనికోసం, దానికోసం అన్నీ చేస్తూ ఉంటాం. దేనికోసం ఏది చేశామో అది రాదు. మనకి జీవితంలో నిజంగా చూసుకున్న కొద్దీ తెలుస్తుంది. నువ్వు ఫలితం ఆశించి చెయ్యవచ్చు, ఫలానా ఫలితం వస్తుంది అని, కానీ అది నీకు రాదు. ఎందుకంటే ఇచ్చేవాడు వేరుగా ఉన్నాడు, అనుకుంటున్నది నువ్వు, దీనికి ఇది ఫలితం అని నిర్ణయకర్త వేరే ఉన్నాడు వాడు. అందువల్ల అది రాదు. నిష్కారణముగా, నిష్కామముగా అనేవి ఆధ్యాత్మిక విద్యలో చాలా ఇంపార్టెంట్. ఏ పని ఎందుకు చేయాలంటే నీ ముందుకు వచ్చింది కాబట్టి చెయ్యాలి, దానివల్ల కష్టం వస్తుందో నష్టం వస్తుందో అనే సబ్జెక్ట్ నీది కాదు. దైవాన్ని తలుచుకొని, భగవద్గీత అంతా అదే కదా, యుద్ధం చెయ్యాలి. యుద్ధం ఎందుకు చెయ్యాలి అని ప్రశ్న వేయటానికి లేదు, నీ ముందుకు అది వచ్చింది, నా మీద భారం వేసి చేయవయ్యా అని చెప్పాడు పరమాత్మ. మనకు కూడా అదే కర్తవ్యం, ఆయన మీద భారం వేసి చేసేయటమే. నిష్కారణముగా చెయ్యాలిట. ఏ పని చేసినా నిష్కారణంగా చేయాలి. పరమాత్మ స్మరణ ఇంకా నిష్కారణంగా చేస్తూ ఉంటారు వీళ్ళు, ఈ మునులు అని చెప్పి ఈ పద్యానికి అర్థం. శుకయోగి హరిగుణ వర్ణన, భక్తి, ఎంత భక్తి అంటే ఆ భక్తితోనే అభ్యాసం చేశాట. ఈ భాగవతం అంతా చదివేటప్పుడు శుకయోగి తన్మయుడైపోయేవాడుట. వింటూ 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 అసలు
అతను నేర్చుకున్నందువల్లనే, సుఖయోగి ఈ భాగవతాన్ని నేర్చుకున్నందువల్లనే 3 లోకాలకి కూడా ఈ భాగవతం అనేది నేర్చుకోవటం తేలికైపోయింది అని చెప్పి ఇక్కడ రాశారు. అతడు అభ్యసించుట వలననే 3 లోకములకు శుభమయ్యను సులభమయ్యను. అద్భుతంగా ఉంది. 1000 విధాలుగా వేదాలను అధ్యయనం చేసినా కూడా అవి చాలా కష్టమైనటువంటి పనులు. మోక్ష సాధన కష్టం అవుతుంది. అక్కడ భాగవతము అనే వేదాన్ని శ్రద్ధతో భక్తితో పఠించినంత మాత్రాన అంత సుగమము సులభము అవుతుంది. పైగా మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందమే, ఆనందమే పదము, ఆనంద పదము, మార్గమే ఆనందము. అక్కడ టచ్, భాగవతము అని టచ్ వచ్చినప్పటి నుంచి అలా పూల బాటలోనే నడుస్తాం. పూల బాటలో నడుస్తామంటే జీవులకు కలిగే కష్టాలు మనకు కలగవని కాదు, మనం వాటిని కష్టాలుగా చూడం. వీ విల్ లుక్ ఎట్ దెమ్ యాజ్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. అంతేగాని వీ విల్ నెవర్ థింక్ దట్ దే ఆర్ ప్రాబ్లమ్స్. నో ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్. అందుకే చెప్పారు మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు పోవుట, ఎందుకంటే అవన్నీ ఇమాజినరీయే. ఇమాజినరీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎవడిస్తాడు? దానికి పరిష్కారం ఎవ్వరూ చేయలేరు. ఏ ప్రాబ్లమ్స్ పోవు, అన్నీ అట్లాగే ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లం అనేది నువ్వు ఇమాజిన్ చేస్తున్నావు. ప్రతివాడు ఇమాజిన్ చేస్తున్నాడు. అదే మాయ. నేను ఎందుకు చేస్తానంటే నీకే తెలియకుండా చేస్తున్నావు, మనకే తెలియకుండా మనం చేస్తున్నాం, అందరూ చేస్తారు. అది ఈ భూమి మీద చాలా న్యాచురల్. ఎందుకండి కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకోకుండా ఈ పిచ్చి పనులన్నీ చేయటం అంటే చేస్తారు అంతే. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో మనం మర్చిపోతాం, కాలేజీకి ఎందుకు వెళ్ళామో మర్చిపోతాం. భూమి మీదకి వచ్చిన దానికి ఒక పర్పస్ ఉంది. ఇది ఈ శరీరంతో ఇంద్రియాలతో దీన్ని ఇలా వాడుకోవచ్చు అని మనకి తెలియదు. తెలియనప్పుడు వేరే వాటికి వాడతాం. ఎందుకు అనే ప్రశ్నకు అక్కడ వ్యాలిడిటీ లేదు. అంటే ఎంత బాగా చెబుతున్నారు. ఏ కారణమో లేకుండా దైవాన్ని తలుచుకోనంత మాత్రం చేత, ఈ భాగవతాన్ని చదివినంత మాత్రం చేత సర్వము సుగమమగును. సర్వము ఇక్కడ అక్కడ అని కాదు, సమస్తము తేలికైపోతాయి. ఇదేమిటి నాకు ఒక్కడికే జరుగుతుంది సృష్టిలో? అందరూ ఉన్నారు కదా, ఒకరికి జరిగింది నాకు మటుకు జరగకూడదని నేను అనుకోవచ్చా? అంతేకాదు, నేను అలా చూస్తూ దైవాన్ని తలుచుకుంటూ ఉంటే ఈ పరిస్థితి కూడా దాటిపోతుంది. దిస్ టూ షల్ పాస్ అని అన్నారు ఒక మహానుభావుడు. ఆ మాట ఒక జెన్ మాస్టర్ ఆ మాట చెప్పారు. దిస్ టూ షల్ పాస్. వెళ్ళిపోతుంది అది కూడా. దేన్ని చూసి భయపెడుతున్నావు నువ్వు? వెళ్ళిపోయేదాన్ని గురించి. వస్తూ పోతూ ఉంటాయి అవి. నువ్వు ఒడ్డును నిల్చొని చూడటం నేర్చుకో. అలలు చూస్తావేమిటి? సముద్రాన్ని చూడు. ఇలా ఎంతో గైడెన్స్ ఉంది మనకి ఇక్కడ. చెప్తూ ఉన్నారు భాగవతం మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందమే. అది ఆనంద పదము. పదం అంటే మార్గం. మొత్తం ఆనందాన్ని టచ్ చేయటమే భాగవతం అంటే అని చెప్పేసారు ఇక్కడ. ఆ శుకుల వారు చదివినందువల్ల దానికి అంత చక్కని ఇది వచ్చింది. ఇంకొక మాట ఉంది, శుకుడు అంటే చిలక ముఖం వాడుట. ఆయన మనకొక వాడుకుంది, చాలా చీపు ఎగ్జాంపుల్ ఇది. చిలక కొట్టిన పండు చాలా రుచిగా ఉంటుంది. జామకాయలు చిలకలు కొడతాయి, మొత్తం తినలేవు, కాస్త తిని వెళ్ళిపోతాయి. ఆ పండు చాలా రుచిగా ఉంటుంది, ఎందుకంటే అది రుచి తెలిసి కొడుతుంది అది. అట్లా ఈ భాగవతం ఆ శుకుడు అనేటటువంటి చిలక ఒకసారి రుచి చూసింది కాబట్టి భాగవతంలో అంత రుచి ఉన్నది అని నాకు అనిపిస్తోంది. ఇక్కడ రాయలేదు ఆ విషయం, నాకు అట్లా పిచ్చే ఎగ్జాంపుల్ యాక్చువల్గా. సారీ, చెప్పకూడదు, ఎందుకంటే భగవత్స్వరూపంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక చిలకలాగా శుకయోగిని పోల్చడం అంత ధర్మం కాదు. ఆ పవిత్రమూర్తిని నేను క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ మన 21వ నెంబరు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం.